మమ్మీ స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ కి, స్పోర్ట్స్ క్లాసెస్ కి, సైన్స్ వేర్ కి ఫీజు కట్టమన్నారు. అదేంటి మొన్నేగా డాడీ ఫీజు కట్టేశారు? అది స్కూల్ ఫీజు మమ్మీ, ఇవన్నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఈ ఎక్స్ట్రాలన్నీ మనకొద్దు, చదువు ఒకటి చెప్పమని చాలు. అలా కుదరదు మమ్మీ. ఎందుకు కుదరదు? మీ సార్తో నేను మాట్లాడతాను, తేడా వస్తే కడిగేస్తాను. శాలరీ పడిందని ఆనందపడే లోపే ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్స్ అని జీతం మొత్తం వీటికి అయిపోతుంది. పాప నేను ఎలా డాన్స్ క్లాస్కి పంపిద్దాం అనుకున్నా కదా, ఇప్పుడు ఎలా? సర్లే, ఇంకో క్రెడిట్ కార్డు ఉందిగా, దాంతో కట్టేద్దాం. ఇదిగోండి. ఏవండి ఏవండి తినండి. అలా కాదురా, వచ్చే శాలరీ అంతా పాప స్కూల్ ఫీజులకు, ఇంట్లో ఖర్చులకే అయిపోతుంది. చేసిన అప్పులకు ఇంట్రెస్ట్ ఎలా కట్టాలో అర్థం కావట్లేదు. అవునండి, పాపకు బొమ్మలు కూడా కొనలేకపోతున్నాం. పోనీ నేను ఏదైనా చిన్న జాబ్కి వెళ్ళనా? మగానే నేను ఉండగా నువ్వు బయటికి వెళ్తే చూసే వాళ్ళందరూ ఏదో ఒకటి అంటారు. సరే, ఎవరు ఏమనుకోకుండా నేను బయటికి వెళ్లకుండా ఇంట్లో నుండి సంపాదిస్తాం. మీకు ఓకేనా? ఏం చేస్తావు? నాకు బ్లౌజెస్ కుట్టడం వచ్చండి, నేను మిషన్ కుడతా. నీ ఇష్టం. ఏవండి, 2 రోజుల నుంచి పనావిడ రావట్లేదండి. ఎక్కడ పనులు అక్కడ అలాగే ఉండిపోయినాయి. ఇంకా నా వర్క్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అవునా? నాకు వర్క్ ఏమి ఇప్పుడు అర్జెంట్ లేదులే, నేను చేసి పెడతా. థ్యాంక్ యూ నాన్న. అబ్బా, నాకు ఇష్టమైన కూర చేసావు కదే. తినండి. అబ్బా, ఇప్పుడే కరెంట్ పోవాలా? 10 మినిట్స్లో వస్తుందిలేవే. కూర బలుంది మమ్మీ. థ్యాంక్ యూ సువి. భోంచేసేది అయిపోయినా ఇంకా కరెంట్ రాలేదండి. మమ్మీ నాకు నిద్ర వస్తుంది మమ్మీ. దా, ఇట్లా పడుకో. విసనకరతో విసురుతా. చా, కరెక్ట్గా వర్క్ సబ్మిట్ చేసేటప్పుడే కరెంట్ పోవాలా? అయినా మనకి ఇన్వర్టర్ ఉందిగా మమ్మీ. అయ్యో, అది రిపేర్ వచ్చిందిరా, వర్క్ బిజీలో ఉండి చేయించలేదు. ఏవండి, నాకు ఇంకా వర్క్ ఉంది. మీ మొబైల్లో డేటా హాట్స్పాట్ ఆన్ చేయండి. అలాగే పాప పడుకునే టైం అయింది, వాచ్మెన్ కి చెప్పి జనరేటర్ ఆన్ చేయమనండి. అలాగేరా. మమ్మీ ఏం చేస్తున్నావు? ఈ రోజు ఇల్లంతా బూజు కొడుతున్నా సువి. అవునా? ఓకే మమ్మీ, నేను ఆడుకోవడానికి వెళ్తున్నా. ప్రవళిక, ఏంటండి? ఇలారా. పనుందండి. చేద్దులే గానీ తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఆఫీస్ లేదు, ఇంట్లో వర్క్ అంతా చేసేయాలి. దుమ్ముంది. ప్రవళిక, నీకోసం. ఇవ్వండి, నాకు మాట్లాడేంత టైం లేదు, ఇంట్లో పని ఎక్కువ ఉంది, విసిగించకండి. అయ్యో పాపం, పని ఎక్కువ ఉన్నట్టుంది. ప్రవళిక, నేను హెల్ప్ చేయనా? సరే అండి. నాన్న, నేను హెల్ప్ చేస్తా. వెళ్ళి చాటదాపో. ఈ మాపింగ్ అయిపోతే పనంతా అయిపోతుందమ్మా. ఇదిగో నాన్న. ఇవ్వండి, మీతో పని చేపించినందుకు సారీ అండి. ఊరుకో ప్రవళిక, దాన్నే ఉందిలే. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మీ, ఈరోజు మా స్కూల్లో సరస్వతి దేవి పూజ ఉందంట. అందరూ బాగా రెడీ వస్తారు, నన్ను బాగా రెడీ చేయ మమ్మీ. అవునా బంగారు తల్లి? సరే, నిన్ను అచ్చు సరస్వతి దేవిలా రెడీ చేస్తా, పదా. అబ్బా, ఇప్పుడు అచ్చం సరస్వతి దేవిలా ఉంది నా కూతురు. అవునా మమ్మీ? వావ్, థ్యాంక్ యూ మమ్మీ. సువి, ఈరోజు మీ స్కూల్లో సరస్వతి దేవి పూజ ఉంది కదా, నేను బాగా రెడీ చేస్తారా? సూపర్ సువి. ఏంటి మమ్మీ, సరస్వతి పూజ అంటే అందరూ శారీస్ కట్టుకొని వస్తారు, నువ్వేంటి సింపుల్ గా ఫ్రాక్ వేసి రెడీ చేసావు? నాకంత టైం లేదురా, ఇవాళ మా ఆఫీస్ లో కూడా సరస్వతి పూజ ఉంది. నేను కూడా ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలి, బట్ చూడు నాకు టైం లేక నేను ఎలా రెడీ అవుతున్నాను. ఓ మమ్మీ, నువ్వు ఎప్పుడు ఇంతే. ఏంటి ఈ వర్క్స్ లో పడి సువిక్షన్ సరిగ్గా పట్టించుకోలేకపోతున్నా. ఈ రోజు ఏం వండుదాం? అమ్మో, రాత్రి ఇంత అన్నం మిగిలిందా? ఇది పడేయాలంటే ఇప్పుడు నా మనసు ఒప్పదే. ఇప్పుడు ఏం చేద్దాం? యూట్యూబ్ లో బోల్డ్ వీడియోలు ఉంటాయిగా, చూసి ఏదో ఒకటి చేసేద్దాం. చెద్దన్నంతో ఉడుకుడుకు రెసిపీ. వావ్ సువి, నేను ఒక కొత్త వంటకం చేసా, టేస్ట్ చూడు. సరేమ్మా. ఏంటి మమ్మీ ఇది? రైస్ బాల్ కిచిడి సువి, తిను. సూపర్ మమ్మీ.
టైం 11:30 అయిపోయింది. 7:30 అయిందా? సువి లేచి ఫాస్ట్గా రెడీ అవ్వు, టైం అయింది. సరే మమ్మీ. ఫాస్ట్గా వేసుకొని వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. అబ్బాయి ఇప్పుడు కుక్ చేసే టైం కూడా లేదా, ఏం చేయాలి? ఫ్రిడ్జ్ లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. పప్పు ఉంది, వేడి చేసి రైస్ చేస్తే సరిపోతుంది. బాయ్ మమ్మీ. బాయ్ రా. అమ్మో లేట్ అయిపోతుంది. మమ్మీ ఏమైనా గేమ్ ఆడదామా? సరే సువి, ఇవి కడిగేసి వస్తా. ఓకే మమ్మీ. ఏ నేనే గెలిచా. సర్లే కొట్టు. ఏ సార్ నాది పడింది. ఏ సువి నువ్వే గెలిచినట్టున్నావే. కూర మాడిపోయిందేమో. సెకండ్ రౌండ్ స్టార్టా? స్టార్ట్. మమ్మీ గేమ్ ఆడదాం రా. ఏం గేమ్ రా? యు నో ద ఏ బాగండి. వేసేద్దాంలే. అబ్బాయి రోజు వర్క్ ఏమో పెండింగ్ పడిపోయింది. పాపతో టైం స్పెండ్ చేస్తూ రేపు బాస్తో ఎన్ని తిట్లు తినాలో. అమ్మో లేదు ఓవర్ నైట్ అయినా మేల్కొని వర్క్ చేసేయాల్సిందే. అబ్బసారం పని అయిపోయింది. సరే అమ్మా. ప్రవళిక ఈ రోజు అందరం కలిసి అలా సరదాగా సినిమాకి వెళ్ళేసి బిర్యానీ తినేసి వద్దామా? డబ్బులు లేని టైంలో ఎందుకండి? ఆ బిర్యానీ ఏదో నేనే చేస్తా, టీవీ చూస్తూ తిందాం. డబ్బులు ఏముందిరా, ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకుంటాం. పాపకి చిన్న చిన్న ఆనందాలు కూడా తీర్చకపోతే ఇంకా సంపాదించి ఏం లాభం? సరే అండి, మీ ఇష్టం. ఏ సినిమాకి వెళ్తున్నావా? ప్రవళిక మూవీకి వెళ్దామా? ఎందుకండి, మన ఇంట్లోనే ఓటీటీ ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ అన్ని ఉన్నాయి కదా, ఇక్కడే అందరం హ్యాపీగా చూద్దాం. అది కూడా కరెక్ట్. నేను టీవీ ఆన్ చేస్తాను, స్నాక్స్ తెచ్చి. రెడీ. మమ్మీ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ తనకి దుబాయ్ నుంచి పౌడర్ తీసుకొచ్చాడంట. అది పూసుకుంటే నల్లగా ఉండే వాళ్ళు తెల్లగైతారంట. అయితే నాకు కొంచెం ఇస్తావా అంటే నేను ఇవ్వను, చాలా కాస్ట్లీ అనింది. అందుకే అర్జెంట్ గా నాకు కూడా ఒక కాస్ట్లీ పౌడర్ డబ్బా కొని. అయ్యో నువ్వు అడిగితే కాదంటానా సువి? ఆగి ఇప్పుడే తెస్తా. కళ్ళు మూసుకో సువి, చెప్తాను ఈ సంగతి. చూసుకో, ఇదే మన ఇంట్లో ఉన్న కాస్ట్లీ పౌడర్. సరిపోయిందో లేదో నీ మొహానికి? కాస్ట్లీ పౌడర్ అంట, కాస్ట్లీ పౌడర్. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి నీ కాళ్ళు విరుగుతాయి. మమ్మీ అమెజాన్ లో మేకప్ కిట్ ప్రొడక్ట్స్ అయినా ఆఫర్ పెట్టారంట, టీవీలో చూపిస్తున్నారు. అవునా? అయితే అర్జెంట్ గా ఆర్డర్ చేసేద్దాం. నాకు కూడా మినీ మేకప్ కిట్ ఆర్డర్ పెట్టు మమ్మీ. చిన్నపిల్లవే, ఎందుకే నీకు అవన్నీ? ఇప్పుడు కాకపోతే నీ ఏజ్ వచ్చినాక వేసుకోమంటావా నాన్నమ్మ? ఇంత లేవు, నాకే ఎదురు చెప్తావా? నిన్ను కాపాడండి రాయ్. ఎస్, ఆఫర్లు ఉన్నప్పుడు కొంటే ఆ థ్రిల్లే వేరబ్బా. మమ్మీ సువి వచ్చేసావా స్కూల్ నుంచి? లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసావు కదా? అవును మమ్మీ, కర్రీ సూపర్ ఉంది. ఎవరికి పెట్టకుండా నేను మొత్తం తినేసా. సరే ఫ్రెష్ అవ్వు, నేను పాలు తీసుకొని వస్తాను. ఓకే మమ్మీ. తాగు. అర్థములా? అవే రాయి. గుడ్ నైట్ సువి. ఏంటి మమ్మీ ఇంకా రాలేదు? సువి సారీ సువి, లేట్ అయింది. పద సువి, పాలు తాగా హోంవర్క్ చేసుకో. 2-3 టైమ్స్ చెప్పినాను నేను. మమ్మీ డౌట్. యాక్చువల్గా సార్ అది బాయ్. చెప్పు, డౌట్ ఏంటి? ఇక్కడ ఒక్క నిమిషం. హలో మ్యామ్, నీ డౌట్స్ క్లియర్ చేయడానికి నాకు టైం ఉండట్లేదు అన్న. రేపు నేను ట్యూషన్లో జాయిన్ చేస్తాను. ఓకే మమ్మీ.